ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా, అందుకోసమని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లబృంద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మిత్రమండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి, విజయ్ నా ఫ్రెండ్. సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్. డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా థియేటర్లో. ఆల్ ది బెస్ట్. అదే ఈ సినిమా కనుక ఏమంటారు మీకు ఈసారి ఐపీఎల్లో గెలుస్తుందండి ఇండియా? డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్. సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ ఇతను. సో బన్నివాస్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు, నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను. ఓకే, మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడీ అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. మామనే మీమ్స్ క్రియేట్ చేస్తాడు, అర్థమవుతుంది. కాదు, ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వనని చెప్తున్నాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఏంది ఒకసారి పరా ఏంది ఏదంటున్నావు? ఏం చిల్లరగలరా మీరా? అదే అదే. సో సరే, అదే గట్టిగా చెప్పండి పోనీ. స్పీచ్ ఫినిష్ చేసేసా. నెక్స్ట్ భాను గారికి, కళ్యాణ్ గారికి, నిన్ననే కలిసిన కొత్త ప్రొడ్యూసర్ ఇంకెవరండి, మీకండి, మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహారిక. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహారిక, నీ సినిమా పెద్ద హిట్ కావాలని. ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారేంటి అమ్మాయి పేరు చెప్పి? లేదు. సో అదండి, ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద స్పీచ్ ఇది నాది. రాగమయూర్ చెప్పట్లేదా రాగమయూర్ గారి గురించి, ప్రసాద్ బెహ్రా గారి గురించి? పేర్లు మర్చిపోయారు. నెక్స్ట్ రాగమయూరు, తర్వాత విష్ణువోయ్, వీళ్ళందరికీ, ప్రసాద్ బెహ్రా, వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్టుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్.